జాతీయ రహదారి నుండి కనెక్టివిటీ రోడ్డు మంజూరు కొరకు వినతి. కడప నుండి రేణిగుంట వరకు నూతనంగా నిర్మించబోతున్న జాతీయ రహదారి నుండి మండల కేంద్రానికి మరియు ఒంటిమిట్టకు వెళ్ళుటకు ప్రస్తుతం ఉన్న రహదారికి కనెక్టివిటీ రోడ్డు ఏర్పాటు చేయాలని నందలూరు లయన్స్ క్లబ్ మరియు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతినిధులు మరియు స్థానిక యువత కలిసి ఇవాళ రాజంపేట జనసేన పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జి ఎల్లటూరు శ్రీనివాసరాజు గారిని కలిసి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా టీటీడీలో విలీనమైన నందలూరు సౌమ్యనాథ స్వామి దేవస్థానం మరియు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంకు పెద్ద ఎత్తున రాష్ట్రంలోని జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి దర్శించుకోవడం జరుగుతుందని, ఈ క్రమంలో నందలూరు ఆల్విన్ ఫ్యాక్టరీ నుండి మఠంపల్లి మధ్యలో కనెక్టివిటీ రోడ్డు ఉన్నట్లయితే ఇటు సౌమ్యనాథ స్వామి ఆలయం మరియు కోదండరామస్వామి ఆలయంకు భక్తులు వెళ్లి దర్శించుకున్నట్టుకు ఉపయోగకరంగా ఉంటుందని, తద్వారా కనెక్టివిటీ రోడ్డు ఉండటం వలన స్థానికంగా కొంత అభివృద్ధి కూడా జరిగే అవకాశం ఉందని, కావున రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి తప్పనిసరిగా కనెక్టివిటీ రోడ్డు మంజూరు చేయడానికి మీకు సహకారం అందించాలని శ్రీనివాసరాజు గారిని క్లబ్స్ ప్రతినిధులు కోరడం జరిగింది. అనంతరం మన్యం రామ్మోహన్ మాట్లాడుతూ అరవపల్లి జిల్లా పరిషత్ మైదానము కాంపౌండ్ వాల్తో సహా ట్రాక్ కూడా దెబ్బతిన్న కారణంగా నిత్యం పాదాచారులకు నడకకు మరియు స్థానిక యువత ఆటలాడుకొనుటకు చాలా ఇబ్బందికరంగా ఉన్నదని, పలుమార్లు నందలూరు వాకర్స్ క్లబ్ ద్వారా సొంత నిధులు వెచ్చించి పనులు చేయడం జరిగిందని, ఈ సమస్యను ఉన్నతాధికారులకు నివేదించి మైదానంతో సహా రక్షణ చర్యల కొరకు కాంపౌండ్ వాల్ను పునరుద్ధరించగలరని కోరగా శ్రీ శ్రీనివాసరాజు గారు స్పందించి పై రెండు సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వ పరంగా చేపట్టవలసిన ఆవశ్యకతను వారికి తెలియచేసి తప్పనిసరిగా పనులు చేయడానికి తమ వంతు ప్రయత్నం చేయగలనని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో శివరామరాజు, ఎక్స్ జెడ్పీటీసీ సమ్మెట శివప్రసాద్, మాజీ సర్పంచ్, వాకర్స్ క్లబ్ ప్రతినిధులు మన్యం రామ్మోహన్, కుర్రా మణి యాదవ్, ఉప్పుశెట్టి సుధీర్, మేడపోతుల రాము, గంధం గంగాధర్, తోట శివశంకర్, మంటి మారయ్య, గండికోట కృష్ణకుమార్, పాటూరు రమేష్, జయచంద్ర, త్యాగరాజు, వెంకటేష్, బద్రి రమేష్, రాఘవ, రేగి మడుగుల హేమంత్, రవి, అజయ్, నరసింహ, ఇమ్రాన్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.